కేటీఆర్కు ఈడీ విచారణకు రమ్మని చెప్పేసి ఈరోజు నోటీసు పంపడంతో ఇక్కడ పెద్ద ఎత్తున మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు, మరంటే కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజా ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈడీ విచారణ ఈ రోజు కొనసాగుతుంది, ఎట్లా ఉండబోతుంది? సో మొన్న ఏసీబీ విచారణ జరిపింది. ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా కేటీఆర్ గారు అయితే వచ్చారో అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే మొన్న కూడా కొండ తవ్వి ఎలుకని పట్టినట్టు పెద్దగా ఊరగబెట్టింది ఏం లేదు. ఓన్లీ కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అనవసరంగా చేయడం, కానీ క్లియర్ కట్గా అక్కడ అవినీతి జరగలేదని హైకోర్టే చెప్పడం జరిగింది. సో హైకోర్టే అవినీతి లేదన్నప్పుడు ఏసీబీ దగ్గర ఏముంటుంది? అసలు డైరెక్ట్ ట్రాన్స్పరెంట్గా బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి. ఒకవేళ కనుక విధానాలలో ఏమన్నా కట్టే విధానంలో క్యాబినెట్ నిర్ణయం ఇంకేం జరగలేదంటే మరి రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ పెట్టకుండా రద్దు చేయడం జరిగింది. ఒకవేళ అది నేరమైనప్పుడు ఇది కూడా నేరమవుతుంది. వెంటనే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే కండిషన్ అక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు ఒక కార్యక్రమం చేస్తేనే 600-700 కోట్ల రూపాయల వరకు అనేక రకాలుగా లాభం జరిగింది. సో అట్లాంటి రాష్ట్రానికి అనేక రకాలుగా లబ్ధి చేకూరి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కాదన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకం, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడే చాలా బాగుండని రేవంత్ రెడ్డి మాట్లాడి ఇదంతా కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కేటీఆర్ మీద అనేక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. అంటే లగ్చర్ల విషయంలో కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇప్పుడు ఈరియస్ అంటున్నారు. అంటే ఈ అన్ని విషయాల మీద ఈరోజు ఇక్కడ ఈడీ విచారణ జరిపించే అవకాశం ఉందా? ఓన్లీ ఎప్పుడైతే కేటీఆర్ గారు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను వంచిస్తూ 6 గ్యారెంటీల పేరుతోటి హామీలు ఇచ్చి మరి ప్రజలను నట్టేట ముంచడంతో ఒక ప్రధాన ప్రతిపక్షంగా గొప్పగా రియాక్ట్ అవుతున్న సందర్భంగా కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఈరోజు అక్రమంగా అనేక కేసులు పెట్టడం జరిగింది. అది హైడ్రా సమయంలో ఆయన గెస్ట్ హౌస్ మీద కావచ్చు, తర్వాత వాళ్ళ బావమర్ది రాజు పాకాల వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ ఫంక్షన్ జరిగితే డ్రగ్స్ అని చెప్పే కార్యక్రమం కావచ్చు, రామకృష్ణరావు అని చెప్పేసి ఆయన ఎక్స్ డైరెక్టర్ ఉంటే ఆయన అవినీతికి ఇరుక్కుంటే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా సందర్భం వచ్చిందంటే సురేఖతో విమర్శించే కార్యక్రమం కావచ్చు, ఇట్లా రకరకాలుగా రగలిచర్లలో మరి నరేందర్ రెడ్డిని పట్టుకొని ఏవన్గా ఆయన ఇరికించి ఆయన చెప్తేనే పోయిందని చెప్పించే అట్లా ఇరికిచ్చే కార్యక్రమం కావచ్చు, అనేక రకాలుగా ఎక్కడ సమయం దొరికితే కక్ష తీర్చుకోవాలి. అప్పుడు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి జైలుకు పోయినందుకు ఎట్లయినా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబంలో కానీ ప్రత్యేకంగా కేటీఆర్ గారిని ఎట్లయినా ఇరికించి జైలుకు పంపాలనే కక్షపూరితంగా ముందుకెళ్తుండ్రు. కానీ ఆయన నెరవేరదు, ఆయన కోరిక నెరవేరదు. తప్పకుండా కడిగిన మొత్తం లెక్క, ఒకవేళ కనుక కేసుల నుండి అన్నిటి కూడా కడిగిన మొత్తం లెక్క బయటకు వస్తారు. ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ చేసినప్పుడు విచారణలో 82 క్వశ్చన్స్ అడిగారని కేటీఆర్ చెప్పారు. మరి ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? అంటే డబల్ ఉంటుందా, లేకుంటే ఓన్లీ ఈరియస్కి సంబంధించినవే మాట్లాడవలసిన అవసరం ఉంటుందా? అది మాత్రం ఈరియస్కు సంబంధించిన కేసే కాబట్టి ఈరియస్ సంబంధించిన విషయాలు మాట్లాడతారు కావచ్చు. అంటే లోపల అడిగే ప్రశ్నలకు మనకి ఏం అడుగుతారు అనేది మనం చెప్పలేము, కానీ ఏది అడిగినా ఎదుర్కొనే సమర్థత, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ఇవాళ కేటీఆర్ దగ్గర ఉంది. ఎందుకంటే భారతదేశంలో